విషయాలు మనం చదువుకున్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 18వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు చదువుకుందాం. 18వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింతునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవలెనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను. చదవబడిన దైవ లేఖన కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడండి. మీకు రావలసిన మహిమ మీరు ఆపాదించుకుంటారని కోరుచు, సమస్త విషయాల్లో సహాయము చేయమని, అల్పుడను బలపరచు ఉపయోగించి ఘనత పొందుతారని కోరుచు, మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి వినయులమై వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగంలో చాలా విలువైన విషయాలు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. కాబట్టి ఈ వ్రాయబడిన ఈ సంగతులను మనము ఆలోచన చేద్దాం. ఈ అధ్యాయంలో దాదాపుగా ప్రియులారా 23 వచనాలు 28 వచనాలు దాదాపుగా వ్రాయబడ్డాయి. 28 వచనాలలో ఉన్న సారాంశం 28 వచనాలలో ఉన్న సారాంశం ఏంటంటే కొరింథీ పట్టణంలో ప్రభు సేవ. కొరింథీ పట్టణంలో ప్రభు సేవ. ఇందులో మన ప్రభు యేసే క్రీస్తయున్న క్రీస్తుగా మనం చూడగలం. ఇందులో మన ప్రభువే యేసే క్రీస్తయున్న ప్రభుగా మనము చూడగలం. ఇందులో 28 వచనాలలో 1 నుండి 23 వచనాలు పౌలు పరిచర్య అంటారు. ఈ అధ్యాయంలో 1 నుండి 23 వచనాలను పౌలు పరిచర్య అంటారు. ఇక 24 నుండి 28 వచనాలు అపొల్లో పరిచర్య. పౌలు పరిచర్య, అపొల్లో పరిచర్య. ఈ విషయాలు మనము తేటగా గమనించవచ్చు. ఈ 1 నుండి 23 వచనాలలో ఈ పౌలు పరిచర్యలో కొన్ని విషయాలు మనకు తేటగా గమనించవచ్చు. మనం ఇప్పటి వరకు విన్న విషయాలలో 3 స్థలాలలో పరిచర్య జరిగినట్లు చూచాం. 1 ఎక్కడ గుర్తుందా? 1 తెస్సలోనికయ పట్టణంలో సువార్త సేవ. 2 బెరయా పట్టణంలో సువార్త సేవ. 3 ఏథెన్సు పట్టణంలో సువార్త సేవ జరిగినట్లు చూస్తాం. ఇప్పుడు పౌలు కొరింథీ పట్టణానికి వచ్చాడు. కొరింథీ పట్టణంలో జరిగిన పరిచర్య, పౌలు చేసిన ఈ పరిచర్యలో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి ఇంచుమించు
55 మైళ్ళు నడిచి, ఇంచుమించు 55 మైళ్ళు ఆయన నడిచి కొరింథీ పట్టణానికి ఆయన వచ్చాడు. ఈ కొరింథీ రోమా సామ్రాజ్యములో జనాభా విషయములో 4వ పట్టణం. ఈ కొరింథీ రోమా సామ్రాజ్య జనాభా విషయంలో 4వ పట్టణం. మొదటి 3 రోమ్, అలెగ్జాండ్రియా, అంత్యోకయ. మొదటి 3 రోమ్, అలెగ్జాండ్రియా, అంత్యోకయ. మొదటిది రోమ్, రెండవది అలెగ్జాండ్రియా, మూడవది అంతియోకయ, 4వది కొరింథీ. అంటే జనాభా విషయములో వరుసగా మనము గమనిస్తే, అలాగునని గ్రీసు దేశ రాజధాని ఈ కొరింథీ పట్టణం. గ్రీసు దేశ రాజధాని. అక్కడ కామదేవతాలయము కలదు. అక్కడ ఆ స్థలములో కామదేవతాలయం ఉంది. ఆ ఆలయములో దాదాపు 1000 మంది దేవదాసీలు ఉన్నారు. అక్కడ 1000 మంది దేవదాసీలు ఉన్నారు. దేవదాసీలు అనగా వేశ్యలు. దేవదాసీలు అనగా వేశ్యలు. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 17వ వచనం. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడిన మాట: ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవతయు వేశ్యగా ఉండకూడదు. వేశ్యగా అనే దగ్గర పుట్నోట్లో ఏమనుందో చూడండి. దేవదాసి. దేవదాసి. దేవదాసీలు అంటే వేశ్యలు అని అర్థం. ఈ దేవదాసీలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందువల్ల ఆ పట్టణం పాపానికి కేంద్రంగా ఉండేది. కొరింథీ పట్టణం పాపానికి కేంద్రంగా ఉండేది. ఇది భ్రష్టత్వంలో పేరు పొందిన పట్టణం. భ్రష్టత్వంలో పేరు పొందిన పట్టణం ఈ కొరింథీ పట్టణం. ఎందుకంటే ఈ కొరింథీ పట్టణస్థులు వారికి ఉన్న గుణగణాలు మామూలుగా ఉన్నాయనుకున్నారా? వారికి ఉన్న గుణగణాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. అక్కడ ఎవరున్నారో చూడండి. 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగ అయినను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఇప్పుడు చెప్పండి, ఎవరెవరున్నారు? 1 జారులున్నారు, 2 విగ్రహారాధికులున్నారు, 3 వ్యభిచారులున్నారు, 4 ఆడంగితనము గలవారున్నారు, 5 పురుష సంయోగులున్నారు, 6 దొంగలున్నారు, 7 లోబులున్నారు, 8 త్రాగుబోతులున్నారు, 9 దోషకులున్నారు, 10 దోచుకొని వారున్నారు. చూశారా ఎన్ని వర్గాల ప్రజలు ఉన్నారో అక్కడ? 10 వర్గాల ప్రజలు ఉన్నారు. కొరింథీలో 10 వర్గాల ప్రజలు ఉన్నారు. వీళ్ళు ఎంత భ్రష్టులు మనకి బైబిల్ గ్రంథంలో చాలా చూస్తున్నాం. వీరిలో ఉన్న ఈ దుష్ట గుణములు ఆ పట్టణానికి సంబంధించినవే. ఆ పట్టణానికి సంబంధించినవి.
సరే, ఇక్కడ రోమా పత్రిక ఆయన కొరింథీలో ఉండి వ్రాసినట్లు మనము చూడవచ్చు. రోమా పత్రిక 1:26 నుండి 32 వచనాల వరకు ఉన్న దుష్ట గుణాలు కూడా ఆ పట్టణానికి సంబంధించినవే. రోమా పత్రిక అనేది పౌలు కొరింథీ నుండి రాశాడు. వాళ్ళ లక్షణాలు చెప్పాడు చూడండి. 26వ వచనం నుండి చదివితే 1:26, దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతం స్వాభావికమైన ధర్మము విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించుచు వచ్చిరి. అటువలి పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి అన్నాడు. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన, చూడండి, దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బెంకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రుల కవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులు అయ్యుండిరి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. అర్థమైందండి? ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా ఈ కొరింథీలో ఉన్న ప్రజలలో ఉన్నాయి. రోమపత్రిక కొరింథీ పట్టణం నుంచే రాశాడు. వాళ్ళను చూసి, వారి లక్షణాలు చూసి చాలా జాగ్రత్తగా పౌలు వ్రాసినట్లుగా మనము చూస్తున్నాం. సరే ప్రియులారా, అయినా ఇలాంటి పట్టణంలో పౌలు సువార్త చెప్పడానికి సిద్ధపడ్డాడు. ఇలాంటి కొరింథీ పట్టణంలో పౌలు సువార్త చెప్పడానికి ఆయన సిద్ధపడినట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా ఒక మాట మనకు గుర్తు రావాలండి. పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అని మనం అనుకుంటాం. అంత బాగుండాలి, అంత మంచిగా ఉండాలి, అన్ని స్థలాల్లో అన్ని పరిస్థితులు బాగున్న చోట మనం సేవ చేయాలనుకుంటాం. ఎంతకాలం సేవ చేసిన బ్రదరు, ఇది సుధమ గోమర్రా అండి, మారదండి అంటారు మీరు. నిజమా కాదు? ఇది సుధమ గోమర్రా అండి బాబు, ఇక మేము ఇక్కడ సేవ చేయడం మా వల్ల కాదు, ఒక ఆత్మ రక్షించబడలేదు. 120 సంవత్సరాలు ప్రకటన చేస్తే కూడా రక్షించబడలే. ఎవరండి? నోవహు 120 సంవత్సరాలు ప్రకటన చేశాడు, ఒక్క ఆత్మ రక్షించబడలేదండి తన కుటుంబం తప్ప. మరి ఆయన ఏమైనా బాధపడ్డా? ఏమైనా ఇబ్బంది పడ్డా? ఏమైనా ప్రభువా ఎందుకు చెప్పమంటున్నావని 1 సంవత్సరంలో ఒక్కరోజన్నా ఆయన కృంగిపోయిన వాడుగా ఉన్నాడా? లేనే లేడు. కారణం ఏమంటే ప్రకటించుట మన పని, పని జరిగించుట ఆయన పని. అందుకే ఒక మాట మనకు తెలుసు, పౌలు నీళ్లు పోసారు, పౌలు నాటెను, అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగ చేయువాడు దేవుడే. కాబట్టి ప్రకటన అనేది మనం చేయాల్సినటువంటి పని. ప్రకటించుట మన పని, ఫలింప చేయుట ఆయన పని. కనుక మనం పని చేయాలి అంతే. పని చేయకపోతే ఫలం కనబడదు. దేవుని వాక్యంలో మనం చూస్తాం. రోమాపత్రికలో 5వ అధ్యాయం 21వ వచనంలో పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించెనో
అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అని మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని కృపను బట్టి సువార్త అక్కడ అందించబడింది. దేవుని కృపను బట్టి సువార్త అక్కడ అందించబడింది. పౌలు కొరింథునకు వచ్చినప్పుడు పొంతులో పుట్టిన అకుల అనే ఒక యూదుని అతని భార్యయగు ప్రిస్కిల్లా కొరింథుకు వచ్చిరి అని మనం చూస్తున్నాం. ఎవరున్నారు? పొంతులో పుట్టిన అకుల అను యూదుని అతని భార్యగు ప్రిస్కిల్లా కొరింథునకు వచ్చారు. వీరు ఎవరు అనంటే మనం చూస్తాం అపోస్తలుల కార్యముల గ్రంథములో 18వ అధ్యాయంలో 1-2 వచనాలలో వారు డేరాలు కుట్టువారు అని మనం చూస్తాం. 3వ వచనంలో వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథుకు వచ్చాడు. అక్కడ వీరిని కనుగొన్నాడు. వారు ఎవరంటే డేరాలు కుట్టువారు. డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తికి చెందినవాడు. అంటే ఆయన కూడా డేరాలు కుట్టేవాడు. ఇప్పుడు కొరింథులో పౌలు డేరాలు కుట్టుచు వారితో కలిసి పని చేసినట్లుగా మనం చూస్తాం. నిజంగా వీరిద్దరూ ఎలాంటి వారు అనంటే, ప్రియులారా, 18వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుంటే 18 పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకుని తమకు మ్రొక్కుబడి ఉన్నందున కేంక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకుని వాడ ఎక్కి సిరియాకు బయలుదేరెను. ప్రిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. ప్రిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. చూడండి, ఇక్కడ మనము గమనించినట్లయితే 18వ అధ్యాయం 3వ వచనంలో వారు కలిసి పని చేయుచుండిరి అని మనం చూస్తున్నాం. వీరు 18వ వచనంలో పౌలుతో కూడా వెళ్ళిరి. వారు కలిసి పని చేశారు. వారు కలిసి కూడా వెళ్ళిరి. అతనితో కూడా వెళ్ళిరి. 26వ వచనాన్ని మనము చదివితే, ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకుని దేవుని మార్గమును పూర్తిగా అతనికి విషదపరచిరి. ఎవరు? అపోల్లోకు వారు దేవుని మార్గమును పూర్తిగా విషదపరచిరి. రోమీలకు రాసిన పత్రికలో 16వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట జత పనివారు అని చెప్పాడు. కలిసి పని చేశారు. కలిసి అతనితో రొక్కుబడి ఉన్నందున వెళ్ళారు. ఇక్కడ నా జత పనివారు సువార్త సేవలో జత పనివారుగా ఉన్నారు. అంతేకాదు 4వ వచనం, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. వారి ఇంట ఏమున్నది? సంఘమున్నది. అంటే వారు సేవ చేస్తూ ఉన్నారు, పని చేస్తూ సేవలో ఉన్నారు. వారి ఇంట సంఘమున్నది. జాగ్రత్తగా మీరు వినాలి. ఇక్కడ కొన్ని విషయాలు మీరు గమనించాలండి. వారిలో ఉన్నటువంటి గొప్ప మనసు ఏమిటంటే, ఒకటి దేవుని పిల్లలను చేర్చుకునే మనసు కలిగిన వారు. 2
2, కలిసి పని చేయడానికి ఇష్టపడేవారు. 3, దేవుని సేవకులతో కలిసి వెళ్ళేవారు. దేవుని సేవకులతో కలిసి వెళ్ళేవారు. 4, 4, దేవుని మార్గమును పూర్తిగా విశదీకరించువారు. దేవుని మార్గమును పూర్తిగా విశదీకరించువారు. 5, 5, ఇంట సంఘము కలిగిన వారు. ఇంట సంఘము కలిగిన వారు. 6, దేవుని సేవకులతో జత పనిలో ఉన్నవారు. దేవుని సేవకులతో జత పని కలిగిన వారు. 7, 7, వారిలో ఉన్న లక్షణం, ప్రభు పిల్లల కొరకు ప్రాణమునిచ్చుటకైనను వెనుకాడని వారు. ప్రభు కొరకు కాదు, ప్రభు పిల్లల కొరకు కూడా. పౌలు ఏమన్నాడండి? వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకు తెగించిరి. అసలు ఎంత గొప్ప మాట అండి! అంటే ప్రభు సేవలో పౌలుండగా ఆ సేవకుని కొరకు ప్రాణాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధం. కనీసం మనం సేవ చేస్తున్నారు నమ్మకంగా, వాళ్ళకి పైసలే ఇవ్వలేం. అవునా కదా? నమ్మకంగా సేవ చేసే వారి సేవలో పాలివారు అవ్వడానికే మనకు మనసు రావటం లేదు. ఏం చెప్పాలి? ఆ రోజు వారైతే తమ ప్రాణములను ఇవ్వటానికి వారు సిద్ధంగా ఉన్నారు. అర్థమైందండి? ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నిజంగా ఈ జంట చాలా అద్భుతమైన జంట అని చెప్పాలి. చూడముచ్చటైన జంట అని చెప్పాలి. ఈ జంట కొన్ని పేర్లు మనం పెట్టేయచ్చు. సద్భక్తి కలిగిన జంట, సత్క్రియలు కలిగిన జంట, సత్సాక్ష్యము కలిగిన జంట. ఏమండి? జంట సహవాసము కలిగిన జంట, ఆ సత్సహవాసము కలిగిన జంట, సహవాసము కలిగిన జంట వచ్చేస్తుంది వరుస. సత్యమును ప్రకటించిన జంట, సంఘము కలిగిన జంట. ఇక అన్ని సామే. ఇలాంటి జంట మరి మీ జంట ఎలా ఉందో? ఆ జంట కోసం ఈ జంట కోసం మాట్లాడుకోవడమే గాని మన జంట ఎలాగుందో చూడాల. అయ్యా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ జంట, సోదరుడా సోదరి, మీ జంట ఎలా ఉంది? జకర్యా ఎలిజబెత్ల జంట కృత నిబంధన లూకాసు వార్తలో మనం ఎరుగుదాం. ఆ జంట ఎలా ఉందో మనకు తెలుసు. మరి మీ జంట ఎలా ఉంది? మా జంట బాగానే ఉందని చెప్తానండి నేను. ఎందుకంటే ఇద్దరం కలిసి సేవలో తిరుగుతాం, ఇద్దరం కష్టపడతాం. ప్రతి వారికి తెలుసు మా జంట కోసం. మీకే బాగా తెలుసు. తెలుసా తెలీదా? సద్గుణాలు కలిగిన జంట. అబ్బో! కనుక జాగ్రత్త. విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఈ జంటకు 4W ఆపాదించవచ్చు. 4W, WWW. అవునోయ్, మీరు టీవీలో చూసే WWW కాదు. ఈ W 4 Wలు 4 మాటలకు సూచన. దే వర్క్ టుగెదర్. దే వర్క్ టుగెదర్. వారు కలిసి పని చేసేవారు. దే వర్షిప్ టుగెదర్. W వర్క్, W వర్షిప్. దే వర్షిప్ టుగెదర్. 3వ W, దే వర్క్ టుగెదర్. వారు కలిసి పని చేసేవారు. దే వర్క్ టుగెదర్. దే వాక్ టుగెదర్. సారీ, ముందు చెప్పినట్టున్నాను కదా. దే వాక్ టుగెదర్. వారు కలిసి నడిచేవారు. దేవుని సేవ కలిసి నడిచేవారు.
ఇంకో డబ్ల్యూ, దే విట్నెస్ టుగెదర్, దే వాక్ టుగెదర్, దే వర్షిప్ టుగెదర్, దే వర్క్ టుగెదర్, దే విట్నెస్ టుగెదర్. 4 ఈ 4 రకాల అనుభవం ఆ జంటలో ఉంది. మరి మన జంట కూడా అలాగే ఉండాలి. ఒకవేళ జంట ఒకవేళ ఒంటరి అయిన దిగులు పడకండి. దేవుడిచ్చిన ధైర్యముతో, విశ్వాసముతో, దేవుని సామర్థ్యము కలిగి, సత్తువ కలిగి, దేవుని సేవలో మీరు కూడా పాలివారు కండి. మీకున్న అనుకూలతను బట్టి దిగులు చెందొద్దు. దేవుని కొరకు మహిమకరంగా మనము జీవించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వారు పౌలుతో జతపని వారుగా ఉన్నట్లు మనము చూస్తున్నాం. వారు ఎఫెసులో కూడా కొంతకాలం ఉన్నారు అని మనం చెప్పొచ్చు. ఇక చాలా విషయాలు ఉన్నాయి. వారిని గురించిన వివరాలు తరువాత పాఠంలో ప్రభు చిత్తాన్ని బట్టి మనం చెప్పుకుందాం. ఈరోజు ఈ పాఠం ఇప్పటితో ముగిస్తున్నా. ఎందుకంటే ఇంకా వినడానికి చాలా విషయాలు ఉన్నాయి. కానీ జర్నీ చేయాలి. దేవుని కృపను బట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రియులారా, ప్రభు నామ మహిమార్థమై, ఆయన చిత్తానుసారంగా, ఆయనకు మహిమకరంగా ప్రతి ఒక్కరూ జీవిస్తూ ఆయన నామాన్ని మహిమపరిచేవారుగా ఉండాలని ప్రభు పేరట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీరందరూ అకులా ప్రిస్కిల్లాల వలె ఉండాలని నేను మనసారా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. తలలు వంచు. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, స్తోత్రపాత్రుడా, పూజనీయుడా, వేల్పులలో గనుడా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో ఎక్కువగా మమ్మను ప్రేమించిన వాడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ నామ మహిమార్థమై 18వ అధ్యాయములో అకులా ప్రిస్కిల్లాల జీవితమును గురించి తేటగా మాకు బయలుపరచిన సత్యమును బట్టి వందనాలు. ఇంకా మరికొన్ని సంగతులు తేటగా మరొక పాఠంలో మాకు నేర్పించి మీరు మహిమ పొందుతారని, తోడయుండి కాపాడతారని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.